నాకు ఒకటి అర్థంగా ముందు నుంచి మిమ్మల్ని 2004 నుంచి చూస్తున్నా, మీరు అప్పట్లోనే ఒక నాయకుడిగా ఎదిగినా కూడా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది అయితే మిమ్మల్ని చూసి నేర్చుకుని ఈరోజు మంత్రి అయినా కూడా అలాగే ఒక సామాన్యుడిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక పార్టీ నాయకుడిగా, ఒక కార్యకర్త లాగే మీరు వ్యవహరిస్తుంటారు. ఈరోజు చూసాను ఒక ఎమ్మెల్యే మీ దగ్గరకు వస్తే ఎమ్మెల్యేకి మీరు సన్మానం చేశారనమాట. ఎలా ఎలా అలవర్చుకున్నాను? నేను ఒకటే చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా, మా తండ్రి గారు ఈరోజు నా వయసు 42 సంవత్సరాలు, నాకు 11వ ఏటన మా తండ్రి చనిపోయాడు. ఆల్మోస్ట్ ఈ రోజుకి 33 సంవత్సరాలైంది మా తండ్రి గారు చనిపోయి. నిన్న మొన్న ఎమ్మెల్యేలుగా ఉండి మంత్రులుగా ఉండే వాళ్ళ కొడుకులకి అవకాశాలు లేని కాలం ఇది. ఆలోచించండి. అదే మా తండ్రి 32 సంవత్సరాల ముందు చనిపోయి మా కుటుంబం నుంచి రాజకీయం ఎమ్మెల్యే పదవి దూరం అయ్యి సుమారు 25 సంవత్సరాలు, నేను రాజకీయ ప్రవేశం చేసి 20 సంవత్సరాలు, ఈరోజు ఎమ్మెల్యే అయింది, ఈరోజు మంత్రి కావడం జరిగిపోయిందంటే మనలో ఇంతో అంత చిత్తశుద్ధి, నమ్మకము, నిజాయితీ ఉంటేనే అవుతాను. నేను ఈరోజు కూడా గర్వంగా చెప్తున్నా, నాకు ఈ స్థాయికి రావడానికి కారణమైన వారు ఈరోజు ఎమ్మెల్యేలుగా 15 మంది ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేలు కాకుండా వాళ్ళు కూడా రేపు అవకాశానికి ఎత్తుక్కుండే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను కృతజ్ఞుడిని. ఈ రోజుకి మా ఇంటికి వస్తే కూడా నేనే పోయి వాళ్ళు డోర్ వేసి బండిలో కూర్చొని పెడతాను. ఎందుకంటే ఏదో నాకు అవకాశం వచ్చిందని నేను మీసాలు నిలేసేవాడిని కాదు. నాకంటే ఉన్నత స్థితిలో ఉండి 4 పర్యాయాలు ఎమ్మెల్యే అయ్యి నన్ను పిలుచుకొని పోయి రాజకీయంగా పరిచయాలు చేసి, కొందరైతే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని చెప్పి నాకు రేపు ఏదైనా అవకాశం వస్తే మంత్రి పదవి కూడా వద్దు, మా వానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అనే మనిషి కూడా ఈరోజు ఎమ్మెల్యే అయినాడు ఒక ఆయన. ఇంకా చాలామంది వాళ్ళ సొంత పనులు కూడా జాలిచ్చి, సార్ మన పార్టీకి వస్తే బలం అవుతాడు సార్ అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి తరపున నేను ప్రతినిధిని అంతే. ఏ రోజుకైనా నా మీద వాళ్ళందరూ పెట్టిన గౌరవాన్ని నేను కాపాడుకుంటా. రేపు 5 సంవత్సరాల తర్వాత కూడా నన్ను ఇంటర్వ్యూ చేసినా కూడా ఈ క్వశ్చన్ అడిగితే ఇదే ఆన్సర్ చెప్తా. ఎందుకంటే అవకాశాలు అందరికీ రావు, నాకు అవకాశం వచ్చింది. నాకంటే గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు, రాజకీయ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ. వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా నాకంటే బలమైన వాళ్ళు ఉన్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, మన చుట్టూ ఉండి మనకి ఏ అవకాశాలు లేని రోజు మనకు సాయం అందించిన వాళ్ళైతే మర్చిపోతే మనకు ఏం లైఫ్ అనేది సార్థకం ఉండదు. కాబట్టి సింపుల్గా బతకడం, నిజాయితీగా పనిచేయడం ఖచ్చితంగా అదే మీ గొప్పతనం అండి. ఖచ్చితంగా ఇంకోటి, మీ మనసుకు నచ్చిన, మీకు సన్నిహితుడు అనుకోవచ్చు, స్నేహితుడు అనుకోవచ్చు, ఒక బ్రదర్ అనుకోవచ్చు, సైకం శ్రీనివాస్ రెడ్డి గారికి ఈసారి మిస్ అయిపోయింది అవకాశము. మీకు అదే చెప్తున్నా కదా, అందరికీ అవకాశాలు రాలేదు, కొందరికి వచ్చినాయి, కొందరు రాలేదు. ఆ కోవలో ఆయన కూడా ఒకడు. తప్పకుండా తెలుగుదేశం పార్టీకి సేవ చేసినాం. రేపు రాబోయే కాలంలో ఆయనకు కూడా అవకాశం రావచ్చు. నేను ఒకటే చెప్తున్నా, పూజ చేసేదే మన వంతు, రేపు ఫలితం ఇవ్వాల్సింది దేవుని వంతు, రిజల్ట్ అనేది తప్పకుండా. ఒక చిన్న సంఘటన అంటే, మీ శ్రీమతి గారు పోలీసుల పట్ల కొంత మాట్లాడదు, వీడియో వైరల్ అయింది కదా, అది ఏమనిపించింది అసలు మీకు? నా చిన్న క్లారిఫికేషన్, ఇంతవరకు నేను ఆ విషయం గురించి మాట్లాడలేదు. ట్రోలర్స్ అంతా కలిసి ట్రోల్ చేస్తున్నారు, దాంట్లో ఏం తప్పు ఉందని నేను అడుగుతున్నా, ఫ్రాంక్గా అడుగుతున్నారు. వాళ్ళకు అక్క చెల్లెళ్ళు ఉంటారు. ఒక మంత్రి భార్యగా ఆ మంత్రి ఆ రోజున్న పరిస్థితుల్లో ప్రభుత్వం యొక్క కార్యక్రమానికి నేను వైజాగ్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఒక మహోన్నతమైన ప్రోగ్రామ్ పెన్షన్లు ఇవ్వడం, ఆ ఇచ్చే కార్యక్రమాన్ని పురస్కరించుకొని మా సొంత మండలంలో ఇచ్చేదానికి సిద్ధం కావడం. ఆ కార్యక్రమంలో కూడా సుమారు 13 గ్రామాలు ఉన్నాయి మా మండలంలో. పొద్దున్న 6కి స్టార్ట్ చేస్తే కూడా అయిపోవు సాయంత్రం లోపల. పోలీసు వాళ్ళే రక్షణ కల్పిస్తామని చెప్పినారు, మీరు బయటికి పోకూడదు మేము వచ్చే వరకు అని చెప్పడంతో వెయిట్ చేయడం జరిగింది. చాలాసేపటికి వాళ్ళు లేటుగా రావడము, ఏమి లేరు కాబట్టి పెన్షన్ల పంపిణీకి మీ ఆవిడ వెళ్ళారు మంత్రి గారు. ఓకే, లేటుగా రావడానికి ఎందుకు వచ్చారంటే అక్కడ జనాలంతా ఎండకు కాసుకొని ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, వితంతువులు ఉంటారు. మీరేమన్నా వైసీపీకి జీతం ఇస్తుందా, ప్రభుత్వం ఇస్తుందా అని అడగడం ఏమైనా తప్ప అని అడుగుతున్నా, ఫస్ట్ థింగ్. రెండోది, వీళ్ళు తెలియక ఏదేదో కామెంట్లు చేస్తున్నారు కదా, మంత్రి గారి భార్యకు కూడా కాన్వాయ్ ఏర్పాటు చేయాలి. ఎవరు అడిగారు? ఫస్ట్ థింగ్ అది గుర్తించాలి. ఎవరు? నేను అడిగానా? మా వైఫ్ అడిగిందే ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే, ఈరోజు మేము జులుం అంటున్నారే, రండి మా ఇంటికి రండి. పొద్దున్నే కాన్వాయ్ నేనున్నా స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ఎస్ఐ అయితేనేం, సిఐ అయితేనేం, నా పిఏలు అయితేనే ఒకే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోంచేస్తాము. ఇదే ఎస్ఐ మా ఇంట్లో
10 సార్లు భోంచేసి ఉంటాడు నేను మంత్రి అయినా ఈ 30 రోజుల్లోనే. ఆ రోజు సాయంత్రం కూడా ఎస్ఐ తరపున నాకు ఫోన్ చేసి మేము రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తాం సార్, మేడం గారిది ఏం తప్పు అంటే కూడా మేము ఇవ్వలేదే, జరిగిపోయింది. దీని వెనకాల ఎవరు పాత్ర ఉంది, ఎవరు దీన్ని చేసినారు అనేది నాకు తెలుసు, మా నాయకత్వానికి కూడా తెలుసు. నేనైతే ఒకటే చెప్తున్నా, సాధారణ గృహిణి మా వైఫ్, మేము స్టేట్ లీడర్లు చేసినారు, ఎవరైతే నా మీద వ్యతిరేకులు ఉన్నారో దానికి నేనేం బాధపడను. ఎందుకంటే నిజాయితీగా ఒప్పుకుంటున్నాం, మేము తప్పు చేయలా, మేము అందరినీ ఒకటే గౌరవిస్తాం. ఈరోజు పోలీస్ వ్యవస్థ అనేది మాకేం గొప్ప కాదు, ఫ్రాక్షన్ చేసిన కుటుంబాలు, తుపాకులు, పోలీస్ కాకి గుడ్డలు మేమేం కొత్తగా చూడాల. 1985లోనే మా నాయనకు 4 గన్మెన్లు ఉండేవాళ్ళు. ఆ కాలంలోనే నేను ఇన్ఛార్జ్గా ఉన్న రోజు కూడా నా ఇంటికి పోలీస్ AK-47 ఫికెట్ ఉండేది నక్సల్స్ ఉన్నప్పుడు. మాకేదో ఊరేగింపులుగా దండోలు వేసుకొని ఊర్ల మీద పోలీసులను పిలుచుకొని పోయినంత గత్యంతరం దరిద్రం మాకు పట్టలేదు. ఇదంతా ఒక మీడియా వల్ల అయితేనే, మాకు వ్యతిరేక వర్గం వాళ్ళ సృష్టి మాత్రమే ఇది. ఇలాంటి చెత్త దానికి భయపడే పరిస్థితుల్లో మేము లేము. ఎందుకంటే ఎవరైనా మేము నిజాయితీగా తప్పు చేసింటే వచ్చి మా కాలర్ పట్టుకొని అడిగినా దానికి సమాధానం చెప్పాలా. అంతే తప్పక మనం తప్పు చేయని దానికి ఒక ఆడబిడ్డ మీద ఇలాంటి నెపాలం పోయడం పెద్ద కాదు. ఈరోజు ఇట్లా అనుకుంటే వైసీపీ సోషల్ మీడియా అయినా ఇంకా వేరే వాళ్ళు వ్యతిరేకులు ఎవరైతే నేను చెప్తున్న వాళ్ళంతా ఉన్నారు కదా, మీ తరపున మీ వాళ్ళను ఈరోజు అంతా బయట యాగి చేస్తున్నారు, అన్ని నిజాలని మీరు నమ్ముతారని అడుగుతున్నాను. అంటే ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిన ఇట్లా ఇష్యూస్ తప్పక ఏదైనా ఆరోగ్యకరమైన విషయాల్లో కావాలంటే ఫైట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం తప్పక ఇలాంటి దానికి భయపడే ప్రసక్తే లేదు. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు, అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని శుతిమెత్తగా మందలించారు, కొద్దిగా చూసుకొని పోన్నట్టు కూడా బయట ప్రచారం చేశారు, వాస్తవం అది? మా తండ్రి సమానులు ఆయన. నిజంగా నన్ను శుతిమెత్తనగా మందలించింటే నాకేం బాధ లేదు. ఇంత పెద్ద అవకాశం కల్పించినా అది చెప్పడంలో తప్పు లేదు. బట్ ఇది ఎంతో పేపర్లో రాసినారు కదా, ఆయన మందలిచ్చేటప్పుడు వీళ్ళు ఎవరు చూసినారో ఆ ఫోన్ వింటా ఉన్నారు, వాళ్ళు ఎవరు నా దగ్గరికి పిలుచుకొని రండి, ఇది అంతా కల్పితం. ఇది జరిగింది అయితే యాదృచ్ఛికంగా జరిగింది. అదే కట్ అండ్ పేస్ట్ టైపులో ఆ బిట్టు పెట్టి వైరల్ చేసినారు. చేసింది వైసీపీ వాళ్ళే పక్కా నాకు తెలుసు. దీన్ని కొందరు ఇంకా దీన్ని ఎక్కువ తీసుకోమినారు. దానికి భయపడే ప్రసక్తే లేదు. నిజాయితీగా మేము తప్పు చేసింటే బయటకు వచ్చి ఒప్పుకుంటాము తప్పక ఈరోజు ఆడవారి మీద, పిల్లల మీద ఇట్లాంటి ట్రోళ్ళు చేయడం, యాగీ చేయడం అయితే మంచిది కాదు. నేనైతే విజయసాయిరెడ్డి విషయంలో గత వారం నుంచి 10 మంది ప్రెస్ వాళ్ళు వచ్చి అడిగింటారు నన్ను దీని మీద కామెంట్ చేయమని. దైవసాక్షిగా చెప్తున్నా, ఒకరికి తెలియకుండా నిందేయకూడదని చెప్పి నేను ఏ ప్రెస్కు ఇవ్వలేదు. వైసీపీ వాళ్ళకి చెప్తున్నా, ఎందుకంటే నీతి నిజాయితీ గల వాళ్ళం, మనకు అక్కజెల్లెళ్ళు ఉన్నారు. ఒకరి మీద, ఆయన మీద ఇస్తే ఆయన కుటుంబం ఎంత బాధపడుతుందో మాకు తెలుసు. ఇక్కడ అందరూ ఆశ్చర్యపోతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ప్రతి విషయం పైన మంత్రి రామప్రసాద్ రెడ్డి గారు ఎందుకు విజయసాయి రెడ్డి గారి మీద మాట్లాడడం లేదంటే చెప్తున్నా కదా, ఇదే చెప్తున్నా. రాజకీయం వేరే, పర్సనల్ ఇష్యూస్ వేరే. రాజకీయంగా అయితే రేపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పులు చేసింటే, మోసాలు చేసింటే రికార్డు పరంగా దొరుకుతాయి. అంతేగాని ఇవి విజయసాయి రెడ్డికి నాకు ఎట్లా తెలియనప్పుడు నేను ఇవన్నీ ఎట్లా చెప్తాను? నేనేమో డాక్టర్నా DNA టెస్ట్ చేసేదానికి? చెప్పండి. ఇవన్నీ ఫ్యామిలీస్ ఉంటాయి, మనం కాదు. నేను ఒక్కడనే మంత్రి కావచ్చు, బట్ నా వెనకాల నాకు అభిమానులు ఉంటారు, మా కుటుంబాలు ఉంటాయి. అనవసరంగా వ్యక్తిగత విషయాలు లేకపోయి బురద చల్లడం నాకు ఇష్టం లేకపోతే. మీ గొప్పతనం, గతంలో మంత్రులు అలా లేరు కదా, వాళ్ళు చేసి ఇప్పుడు అందుకే లేరు కాబట్టి ఈరోజు వెళ్ళిపోయినారు, కాలగర్భంలో కలిసిపోయినారు. ఇప్పుడు గతంలో ఉన్న మంత్రులు ఎవరో ఈరోజు గుర్తుపట్టే స్టేజ్లో కూడా లేరు. ఎందుకు లేరంటే ఇలాంటి తప్పుడు మాటలన్నీ మాట్లాడి. నేను ఈరోజు కూడా నా ప్రెస్ మీట్లు చూడండి మీరు, ఎక్కడ నేను ఎవరిని తిట్టను, చెప్తా వాళ్ళు చేసిన తప్పులు ఇవి అంటాను. కానీ వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ వ్యక్తిగత విషయాల్లోకి దూర్చడం నాకు ఇష్టం లేదు స్వతహాగా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.